హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సిఎల్లోని 400 ఎకరాల భూమి గురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. నేను ఇది అందరికీ అర్థమయ్యేలా పూర్తి వివరాలతో చెప్తాను. ఈ 400 ఎకరాల భూమి విషయం ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చగా మారింది. విద్యార్థులు, పర్యావరణవాదులు, రాజకీయ పార్టీలు అన్ని దీని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఇది ఎందుకు జరిగింది, ఏం జరుగుతుంది, దీని వెనుకున్న కథ ఏమిటి అని చూద్దాం. ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో హెచ్సియు క్యాంపస్ పక్కనే ఉన్న కంచా గచ్చిబౌలి అనే ఏరియాలో ఉంది. హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దీన్ని 1974లో స్థాపించారు. ఆ సమయంలో ఈ యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ 400 ఎకరాలు ఆ భూమిలో ఒక భాగంగా చెప్తారు. కానీ దీని గురించి చాలా వివాదం ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఈ వీడియో కోసం చాలా వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రీసెర్చ్ చేశాను. నా ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం వచ్చినా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భూమి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ 400 ఎకరాలు కేవలం ఖాళీ భూమి కాదు, ఇది పచ్చని అడవిలా ఉంటుంది. చెట్లు, పక్షులు, జంతువులు, సరస్సులు, పెద్ద రాళ్ళు, మాక్రోమ్ రాక్స్ వంటివి ఉంటాయి. ఇక్కడ జింకలు, నెమ్మళ్ళు, పాములు, చిరుతలు వంటి జంతువులు కూడా ఉన్నాయని అక్కడి విద్యార్థులు చెబుతారు. కానీ అది నిజంగానే ఉన్నాయి. ఈ ప్రాంతం హైదరాబాద్లోని పర్యావరణానికి ఊపరిచితులు లాంటివని అంటారు. ఎందుకంటే ఇది నగరంలో కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని కాపాడుతుంది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, దీని స్టోరీ ఏంటి? 2025లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ 400 ఎకరాల భూమిని తీసుకొని దీన్ని ఐటీ పార్క్గా మార్చాలని నిర్ణయించింది. దీన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ IGIICకి ఇచ్చారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ భూమి మాది, దీన్ని 2004లో ఒక ప్రైవేట్ కంపెనీకి ING భారత్కి ఇచ్చాం. కానీ ఆ కంపెనీ ఏమీ చేయలేదు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు గెలిచి ఈ భూమిని తిరిగి తీసుకున్నామని అంటున్నారు. వాళ్ళు ఈ భూమి ఐటీ కంపెనీలకి అమ్మితే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి డబ్బు వస్తుందని చెప్తున్నారు. కానీ విద్యార్థులు, పర్యావరణవాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూమి హెచ్సియులో భాగం, దీన్ని తీసుకుంటే పర్యావరణం నాశనం అవుతుంది, యూనివర్సిటీకి నష్టం జరుగుతుంది. మార్చి 30, 2025 నుండి విద్యార్థులు నిరసనను మొదలుపెట్టారు. బుల్డోజర్లు వచ్చి చెట్లు కొట్టడం మొదలుపెట్టాయి. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు, కొందరిని అరెస్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు ఎవరు ఏం చెప్తున్నారో చూద్దాం. ముందుగా తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఏం చెప్తుందో విందాం. ఈ 400 ఎకరాలు హెచ్సియు భూమి కాదు, 2004లో దీన్ని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. ఇప్పుడు మేము దీన్ని తిరిగి తీసుకున్నాం. ఈ భూమి అడవి కాదు, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వం ఆస్తి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది మేము సర్వే కూడా చేశాము, హెచ్సియుకి ఒక అంగుళం కూడా దీన్ని తీసుకోలేదు అని చెప్తున్నారు. దీన్ని ఐటీ పార్క్గా మారిస్తే రాష్ట్రానికి లాభం అని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ హెచ్సియు విద్యార్థులు ఏం చెప్తున్నారంటే ఈ భూమి మాది, ఇది క్యాంపస్లో ఒక భాగం, ఇక్కడ పర్యావరణం, జంతువులు, చెట్లు ఉన్నాయి, దీన్ని తీసుకుంటే మా యూనివర్సిటీ గుండెను కోసినట్లే అవుతుంది, ప్రభుత్వం బుల్డోజర్లు పంపి పోలీసులతో మమ్మల్ని అణిచివేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ హెచ్సియు అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చెప్పిన ప్రకారంగా ఈ భూమి గురించి సర్వే జరిగినట్లు ప్రభుత్వం చెప్తోంది. కానీ మాకు అధికారంగా ఏం చేస్తారో తెలియదు, మేము ఈ భూమిని మాదిగా భావిస్తాం, కానీ కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇది ప్రభుత్వానిదే అని చెప్తున్నారు అని అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. అండ్ మెయిన్గా పర్యావరణవాదులు ఏం చెప్తున్నారంటే ఈ 400 ఎకరాలలో 455 రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయి. ఇది హైదరాబాద్లో చివరి పచ్చని ప్రాంతంలో ఒకటి, దీన్ని కాపాడాలి, ఐటీ పార్కు కోసం నాశనం చేయకూడదు అని పర్యావరణవాదులు చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పారో విన్నాం కదా. ఇప్పుడు అసలు గతంలో ఏం జరిగిందో చూద్దాం. 1975లో హెచ్సియుకి 2324 ఎకరాలు ఇచ్చారు. కానీ దాన్ని అధికారంగా యూనివర్సిటీ పేరున రిజిస్టర్ చేయలేదు. 2004లో ఈ 400 ఎకరాలను ING భారత్ అనే కంపెనీకి స్పోర్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చారు. కానీ ఆ కంపెనీ ఏమీ చేయలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. కంపెనీ కోర్టుకు వెళ్ళింది. 2022లో హైకోర్టు, 2024లో సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తీర్పు ఇచ్చాయి. ఈ భూమికి బదులుగా హెచ్సియుకి వేరే 377 ఎకరాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. కానీ విద్యార్థులు, కొందరు ప్రొఫెసర్లు దీన్ని ఒప్పుకోవడం లేదు. సో ఇంతవరకు పాస్ట్లో ఏం జరిగిందో విన్నారు కదా. ఇప్పుడు పాస్ట్ నుంచి ప్రజెంట్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో చూద్దాం. మార్చి 30 నుండి విద్యార్థులు నిరసన చేస్తున్నారు. వాళ్ళు బుల్డోజర్ పైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి 50 మందిని విద్యార్థులను అరెస్ట్ చేశారు. కొంతమందిని లాగి కొట్టారని కూడా వార్తలు వచ్చాయి. ఈ ఘటనతో విద్యార్థులు మరింత ఆగ్రహంతో క్లాసును బైకౌట్ చేసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. దీనికి బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ గొడవ మధ్యలో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఏప్రిల్ 2, 2025న వాటర్ ఫౌండేషన్ అనే NGO ఒక రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు వేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. దాంతో ఏముందంటే ఈ భూమి అడవి లాంటిది, దాన్ని కాపాడాలి,
ఐటీ పార్కు కోసం చెట్లు కొట్టడం తప్పు. వెంటనే కోర్టు దీన్ని బుల్డోజర్ల పనులను ఆపమని ఆర్డర్స్ ఇచ్చింది. ఏప్రిల్ 3 వరకు ఎటువంటి పనులు చేయవద్దని చెప్పింది. ఆ తర్వాత ఏప్రిల్ 3న విచారణ జరిగింది. కానీ ఇప్పటి వరకు తాజా తీర్పు గురించి స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. అంటే ప్రస్తుతానికి పనులు నిలిచిపోయాయి. సో ఫైనల్గా ఇది సరైనదా తప్ప అని కంక్లూషన్కి వస్తే ఇది 2 విధాలుగా మనం ఆలోచించాలి. అంటే 2 దృష్టిల ప్రకారం మనం ఆలోచించాలి. ఒకటి, విద్యార్థి దృష్టిలో ఇది పెద్ద తప్పు, పర్యావరణం నాశనం అవుతుంది, యూనివర్సిటీకి నష్టం జరుగుతుంది. వాళ్ళు దీన్ని గ్రీన్ మర్డర్ అంటే పచ్చదనాన్ని చంపడం అని అంటారు. అండ్ ఇంకో కోణంలో వస్తే అంటే ప్రభుత్వం దృష్టిలోకి వస్తే ఇది సరైన నిర్ణయమే. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది. ఈ భూమి అడవి కాదని, హెచ్సిఓది కాదని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. అండ్ లాస్ట్ ఫైనల్గా నా అభిప్రాయంకి వచ్చేసి ఐటీ పార్క్గా మార్చడం వల్ల డబ్బు వస్తుందేమో కానీ హైదరాబాద్లో ఇంత పచ్చదనం ఇంకా మిగలదు. హైదరాబాద్లోని విద్యార్థులు బాధ, పర్యావరణం గురించి ఆందోళన నిజం. ప్రభుత్వం కాస్త ఆలోచించి ఈ భూమిని కాపాడితే బాగుంటుంది. కానీ చట్టపరంగా ఇది ప్రభుత్వానిదేనని కోర్టు చెప్పింది కాబట్టి ఇది ఎటు వెళ్తుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? ఇది సరైనదా తప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా ఫ్రెండ్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, ఆస్ట్రాలజర్ విక్రమ్. వీరు హ్యాండ్ రీడింగ్ చేసి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తారు. ఇంకా మ్యారేజ్, ఫ్యామిలీ మ్యాటర్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఆస్తి గొడవలు, సెక్సువల్ ప్రాబ్లమ్స్, బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీరు 100% సొల్యూషన్స్ చెప్తారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి.